అందరికీ చిరపరిచితులు ఐర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షులు భానుప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలకు, పిన్నలకు, మన తెలుగు కుటుంబాలకు మరియు భారతదేశం నుండి విచ్చేసిన పెద్దలకు అందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఇన్విటేషన్ని మన్నించి ఆదరించి ఈ సంబరాలకు విచ్చేసిన మీ అందరికీ కమిటీ తరఫున మరొకసారి స్వాగతం తెలుపుతూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరి ముందు నేను మరొకసారి పరిచయం చేసుకోవడం నా అదృష్టం. మరియు ఈ అవకాశం కల్పించిన మన తెలుగు సంఘం కార్యనిర్వాహక సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు నేను నాది అనే భావన లేకుండా చేసిన కృషి ఫలితమే ఈ రోజున మన అందరి ఈ కలయిక. మరోసారి మన తెలుగు తల్లికి కొంత సేవ చేసి ఆ తల్లిని ఈ ఉగాది సంబరాలు ద్వారా స్మరించుకోవడం నా అదృష్టం, మన అందరి అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇకపోతే గత సంవత్సర కాలంలో మేము చేసిన ముఖ్యమైన పనులను గురించి చెప్పడం కూడా నా బాధ్యత. ముఖ్యంగా చేసిన పనుల్లో పిల్లలకి తెలుగు నేర్పించాలని చేసిన తొలి ప్రయత్నం మనబడి జయప్రదం అయ్యిందని చెప్పడానికి నేను సంకోచించను. ఆ కార్యక్రమం వెనక ఎంతో కృషి, పట్టుదల చూపిన కమిటీ సభ్యులకు, తెలుగు అక్షరాలు నేర్పించిన గురువుకు సభాముఖంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. అయితే మేము తలపెట్టిన పనుల్లో మేము అనుకున్నంత రీతిలో జరగకపోయినా మీ సహాయం, సహకార్యం మన భవిష్యత్తు కార్యక్రమాల్లో ఉంటుందని ఆశిస్తున్నాము. మేము చేసే కార్యక్రమాలని, వాటి ఆచరణ తేదీలు మీకు ఈమెయిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాము కూడా. అలాగే మీకు కూడా మన తెలుగు కమ్యూనిటీకి ఉపయోగపడే కమ్యూనిటీ వర్క్ పనులు చేయాలి అని ఉంటే మన కమిటీ సభ్యులకు లేదా కమిటీ ఈమెయిల్కి మీరు సంప్రదించగలరు మరియు మీ అభిప్రాయాలని ఈమెయిల్ ద్వారా పంపగలరు. గత 2 సంవత్సరాలుగా మనం కలుసుకుంటున్నాము, సంబరాలు చేసుకుంటున్నాము. ప్రతిసారి నేను ఓ మాట చెప్తూ వచ్చాను. మన కార్యనిర్వాహక సభ్యులు వారి సమయాన్ని, శక్తిని మన తెలుగు సంఘానికి వెచ్చిస్తున్నారు. వారిని నేను మీకు పరిచయం చేయక్కర్లేదు, మీ అందరికీ చిరపరిచితులే. వారు చేస్తున్న నిస్వార్థ సేవలను సభాముఖంగా గుర్తుకు చేసుకుని మెచ్చుకోవడం మనందరి ధర్మము, కర్తవ్యము. వారికి మీ ఆశీర్వాదం ఎంతో ముఖ్యం. సదా అవి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అలాగే మన కార్యవర్గానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా సహాయము చేయూత ఇస్తున్న స్నేహితులను, హితులను కూడా మెచ్చుకోవడం మన అందరి బాధ్యత. గత 2 సంవత్సరాలుగా మనం కలుసుకున్నప్పుడు మనందరినీ వారి కళలతో, ఆటలు పాటలతో రంజింపచేసి ఆనందింపచేస్తున్న పెద్దలను, పిన్నలను కూడా మరొకసారి మెచ్చుకోవడంలో తప్పు లేదనుకుంటాను. మేము చేసిన ఈ ప్రయత్నం మన తెలుగు సంఘం సమిష్టి తత్వానికి, గత 2 సంవత్సరాలుగా మీరు చూపిస్తున్న ఆదర అభిమానాలకి మేము మర్చిపోకుండా మీ ఆశీర్వాదం ఇలాగే కొనసాగాలని సభాముఖంగా మీ అందరికీ మరోసారి విన్నవిస్తూ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇకపోతే ఇది ఒక సరదా సమావేశంగా అనిపించవచ్చు, కానీ నా ఉద్దేశంలో అంత తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు అని నా అభిప్రాయం. తారతమ్యాలను చెరిపివేసి మనలో స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ పెంచడం, తెలుగు సంఘం అభివృద్ధికి మనంతట మనమే ముందుకు వచ్చి ఈ విధంగా ఇన్వాల్వ్ అవ్వడం అన్నదే నా అభిప్రాయం. పైన చెప్పినట్లుగా కమిటీ మెంబర్స్ వారి సమయాన్ని, వారి శక్తి కొలది స్పెండ్ చేస్తున్నారు. వారు చేసే పనిని మెచ్చుకోమని చెప్పట్లేదు. చేసే పనికి, ప్రతి పనికి మెచ్చుకోలు ఎప్పుడూ ఉంటుంది. అలాగే విమర్శలు కూడా ఉంటాయి. ఎవరు పుట్టుకతోనే అన్ని విద్యలు చేతపుచ్చుకుని రారు. ఎవ్రీథింగ్ కమ్స్ బై లెర్నింగ్ ప్రాసెస్, కమ్స్ బై ప్రాక్టీస్. ఈ లెర్నింగ్ ప్రాసెస్లో ఎదురయ్యే తప్పులను ఎవరూ పట్టించుకోకూడదు. అవసరమైతే నిర్మాణాత్మక అంటే కన్స్ట్రక్టివ్ సూచనలు ఇవ్వమని సభాముఖంగా విన్నవిస్తున్నాను.
సమర్థులను ప్రోత్సహించడం, ప్రశంసించడం మనందరి బాధ్యత, కర్తవ్యం. మన సంఘం వృద్ధికి, ముందుకు జరగడానికి, నడిపించడానికి సమిష్టి కృషి ఎంతో అవసరం ఉన్నదని మనందరికీ తెలుసు. మీలో ఎవరికైనా మన కమిటీకి చేయూతనిచ్చి సమయం వెచ్చించి తద్వారా మన తెలుగు సంఘానికి, తెలుగు కమ్యూనిటీకి సేవ చేయాలనే తపన ఉంటే మీరు మీ చిరునామా, మీ డీటెయిల్స్, అభిరుచులు, మీ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ మీరు ఈమెయిల్ ద్వారా కమిటీకి పంపగలరు. అలాగే కన్సిడరింగ్ ద ప్రజెంట్ ఎకనామిక్ కండిషన్స్, జాబ్ సిచ్యువేషన్స్, ఈ పరిస్థితుల్లో మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ఎంతో అవసరం. మన ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ బేస్ షేర్ చేసుకోవడం ద్వారా మనము మన బాధ్యతల్ని విస్మరించకుండా ఉండొచ్చు. ఈ ఉద్దేశంతో మన తెలుగు సంఘం ఒక వర్క్షాప్ని కండక్ట్ చేయాలని అనుకుంటోంది. ఇది ఆచరణయోగ్యం అయితే త్వరలోనే మన కమిటీ సభ్యులు ఈ వర్క్షాప్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. ఇప్పటికే నేను చాలాసేపు మీ సమయం తీసుకున్నట్టున్నాను. నా ఉపన్యాసం ముగించే ముందు ఓ చిన్న స్వీయ కవిత చెప్పి మీ అందరి ఆశీస్సులు ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్కు ఉంటాయని ఆశిస్తున్నాను. జయ జయ ఐర్లాండ్ తెలుగు సంగమా, తెలుగు వెలుగుల కలయికకు నీవే వేదిక సుమ. నాడు తెలుగు భూమి వీడి పరదేశపు వలస చేరి పలకరిస్తే పరవశించే అయ్యలారా, అమ్మలారా, చిన్నారి చిరు నవ్వులారా, కదలి రండి, కలసి రండి, మాతృభాష పరిరక్షణకై కలివిడిగా నడవండి. మనసు విప్పి వ్యధలు మరచి విధి ఆడే గారడి గడులు దాటి వసంత వేళల్లో ఉదయించిన వత్సరానికి స్వాగతం తెలుపుతూ సరదాగా ఆడండి, పాడండి, అంబరాలు అందుకోండి. సరదాగా ఓ రోజు, ప్రతిరోజు సంక్రాంతి సంబరమే అనుకుంటూ అందరితో కలిసిపోతూ మన బడిలో ప్రతిన పూని ప్రతిభ చేర్చి తెలుగు జాతి కలిసి కట్టు మన విజయాలకు ప్రతి మెట్టు అని జై కొట్టండి, భావి తరాలకు దారి చూపండి. ధన్యవాదాలు. ఒక చిన్న మనవి, కల్చరల్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న అనౌన్స్మెంట్ చేద్దామని అనుకుంటున్నాము. సేఫ్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన ఐర్లాండ్లో. సో సేఫ్టీ అంటే ఫైర్ అండ్ సేఫ్టీ, హెల్త్ హజార్డ్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత వేరియస్ గ్యాడ్జెట్స్తో మనం అందరం కూడాను ఇక్కడ యూజ్ చేస్తున్నాము. దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫైర్ ఎగ్జిట్స్ గురించి. ఫైర్ ఎగ్జిట్స్ 2 ఆ కార్నర్లో ఉన్నాయి మీ వెనక వైపు, 2 ఈ కార్నర్లో ఉన్నాయి మీ ముందు వైపు. ఫైర్ వార్డన్స్, డెసిగ్నేటెడ్ ఫైర్ వార్డన్స్ వెనక నుంచి ఉన్నాయి.